సార్ ఇప్పుడు చాలా మందికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళ వర్క్ విషయంలో కావచ్చు, వాళ్ళ కంపెనీ వైజ్గా కావచ్చు. ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటుందంటే నేను ఇర్రిప్లేసబుల్, నన్ను ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు, ఈ ఆలోచన కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సిచ్యువేషన్స్లో అలాంటి ఆలోచన కలిగి ఉండడం రాంగ్ అంటారా? ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే టోస్ మీద ఉన్నారనుకోండి, ఓకే, మన జాబ్ ఎప్పుడైనా పోద్ది. మన రెజ్యూమే రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక బుక్ ఉంది, హూ మూడ్ మై చీజ్ అని ఉంటుంది అన్నట్టు. అందులో ఏంటంటే ఒక ఎలుకలకి ఏంటంటే ఒక చీజ్ అనేది కంటిన్యూస్ అక్కడ ఉంటుంది అన్నట్టు. అది ఏమనుకుంటే ఎప్పుడు ఉంటుంది అనుకుంటుంది, కథం అయినప్పుడు దానికి ఏం చేయాలో తెలియదు. సో ఎప్పుడైతే టోస్ మీద రెడీ ఉండాలి, రెజ్యూమే రెడీ చేసుకొని నువ్వు మార్కెటబుల్ రెడీ ఉండాలి. ఇప్పుడు నేను కూడా అనుకుంటా, ఓకే రెడీ నేను పీసీలో పనిచేస్తున్నాను, ఇప్పుడు నేను మేనేజింగ్ పార్ట్నర్ కాదు, నన్ను వాళ్ళు తీసేస్తే ఏం చేయాలి, నెక్స్ట్ నా దగ్గర ప్లాన్ ఉంది. నాకు ఐ థింక్ సో ఐ హ్యావ్ ఎ స్కిల్ సెట్ దట్ ఈస్ ది గుడ్ ఇనఫ్ టు గో ఫైండ్ ఎ జాబ్ ఆర్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ. ఆ మూడ్ లో ప్రతి ఒక్కరు ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా నేను ఫామ్ చేసింది నేను, కంపెనీ ఫామ్ చేసింది నేను, కంపెనీ పేరు రెడ్డి న్యూమెన్ బ్రౌన్ అయినా కూడా నేను మేనేజింగ్ పార్ట్నర్ కాదు, నన్ను ఎప్పుడైనా తీసేయచ్చు కంపెనీ నుంచి. నేను 30 ఏళ్ళ ప్రాక్టీస్ అయిన తర్వాత, నేను 30 ఏళ్ళు కంపెనీ ఫామ్ చేసి 29 ఏళ్ళు అయితే నేను ఫామ్ చేసిన అన్న గర్వం ఉండకూడదు. తీసేస్తారు, ఎప్పుడు తీసేసినా రెడీగా ఉండాలి, వేరే జాబ్ చేసినా రెడీగా ఉండాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ ఏందండి? దాదాపుగా టాప్ 5 కంపెనీస్ లో యాపిల్ అయితే ఒకటి కదా. యాపిల్ ఫౌండర్ ఎవడండి? స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ ను వాని కంపెనీ నుంచే వాని ఫైర్ చేసిండు. వాని తీసి పడేసిండు. అంటే మీరెంతండి? ఎవరెంతండి? స్టీవ్ జాబ్స్ కన్నా గొప్పోళ్ళా మీరు? స్టీవ్ జాబ్స్ కన్నా గొప్పోళ్ళా? ఎప్పుడు ఏదైనా జరగచ్చు. సో మళ్ళా అతను ఆ తర్వాత అతను మళ్ళీ వచ్చిండు, అది వేరే విషయం. వచ్చి అది చాలా ఇన్నోవేషన్ చేసిండు, అది వేరే విషయం. అని చెప్తాను అన్నట్టు. ఎప్పుడు కూడా మనం ఆ టోస్ మీద ఉండాలి రెడీగా. ఇప్పుడు కొంతమందికి సార్ చాలా ఈజీగా జాబ్ వస్తూ ఉంటుంది. అవును, అది కూడా ప్రమాదకరమేనా? అట్లేం లేదు. ఈజీగా జాబ్ అంటే వాడు ఇప్పుడు టాలెంట్ ఉన్నోనికి ఈజీగానే జాబ్ వస్తుండొచ్చు, నెట్వర్క్ టాలెంట్ ఉన్నోనికి వస్తుండొచ్చు. కానీ అతని స్కిల్ సెట్ ఎప్పుడు కూడా షార్ప్ చేసుకొని పెట్టుకోవాలి. నాట్ ఓన్లీ స్కిల్ సెట్ అండి, మన ఇండియన్స్ ఇంకోటి ఏం చేసుకోవాలంటే సోషల్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు అందులో చాలా ల్యాకింగ్ ఉంటారు. 2 ఉండాలి. ఏది ఒక్క టెక్నికల్ నాలెడ్జ్ ఒక్కటే కాకుండా సోషల్ స్కిల్స్ కూడా కంపల్సరీ అవసరం. అవి కూడా ఉండాలన్నట్టు, అవి కూడా డెవలప్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ ట్రంప్ ఎరా ప్లస్ ఏఐ ఇది చూస్తుంటుంటే ఎవరు సేఫ్ కాదా సార్? ఎవరు ఎప్పుడు ఎక్కడ సేఫ్ కాదండి. ఎవరు ఎక్కడ ఎప్పుడు సేఫ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా చేంజ్ అవుతుందంటే, ఇవాళ ఇప్పుడు జావా 2.0 అని ఉంటది, దాన్ని పట్టుకుని కూర్చున్నాం అనుకోండి. జావా 8.0కి వెళ్ళిపోయింది, జావా వెళ్ళిపోయింది, ఏ వచ్చింది, ఏ జావా ఇంకేవో వచ్చింది, .NET వచ్చింది. అన్ని స్కిల్స్ డెవలప్మెంట్ ఉండాలి. ఏ డెవలప్మెంట్ అయితే సాఫ్ట్వేర్లు అవుతుందో అంత ఫాస్ట్ డెవలప్మెంట్ ఎక్కడ కావట్లేదని మనం అందరం అగ్రి అవుతాం కదా. అందులో మాత్రం బస్సులలో కానివ్వండి, కార్లలో కానివ్వండి, అందులో ఏదైతే బస్సులు కార్లు ఇదివరకు 20 ఏళ్ళ కింద ఎట్లున్నాయో అట్లేమైనా పెద్ద డెవలప్ కాలేదు. మీరు 20 ఏళ్ళ కంప్యూటర్ పట్టుకొచ్చి ఇప్పుడు పడింది అనుకోండి, అది ఎట్లుంటుంది? అది పనే చేయదు. అర్థమైందా? మీకు 20 ఏళ్ళ ఫోన్ పనిచేయదు, 20 ఏళ్ళ ఐప్యాడ్ పనిచేయదు. 10 ఏళ్ళు అయి కాదు, 3 ఏళ్ళే అండి. 3 ఏళ్ళే ఐఫోన్, 3 ఏళ్ళే ఐప్యాడ్, 3 ఏళ్ళే కంప్యూటర్, 3 ఏళ్ళే. ఆ తర్వాత పనికిరాదు అది. అలాగే మనం కూడా మన స్కిల్ కనుక డెవలప్ చేయకపోతే 3 ఏళ్ళ కింద కంప్యూటర్ మాదిరి పడేయాల్సి వస్తుంది, వాడు పడేస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు ర్యామ్ గీమ్ ఎట్లయితే మనం కొత్త కంప్యూటర్లలో అప్గ్రేడ్ అవుతాయో, మన టెక్నాలజీని, మన సోషల్ సిస్టమ్ ను, మన మొత్తం గైడెన్స్ అన్ని కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. ఇదివరకు మనం 12 గంటలు పని చేస్తే ఇప్పుడు 13 గంటలు పని చేయాలి, ఇంకా 16 గంటలు పని చేయాలి. స్ట్రాంగ్ గా పని చేసుకుంటే కూర్చోవాలి. లేకపోతే మీ తిండి వాడు మీ తిండి వాడు మీ లంచ్ వచ్చి వాడు తీసుకుపోతాడండి. ఇప్పుడు ఇన్ని స్ట్రగల్స్ మధ్య అమెరికా వెళ్ళిన తర్వాత సార్, అమ్మయ్యా నేను సేఫ్ అనే నమ్మకం మనం ఇంకా పెట్టుకోవాలా? మీరు ఇన్ని చెప్తుంటుంటే భయం అవుతుంది. భయం కాదండి, ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రిన్సిపల్ అన్నది ఎక్కడ కూడా ఇదే ప్రిన్సిపల్ అండి. ఈ ప్రిన్సిపల్ ఇండియాలో కూడా సేమే, యుఎస్ లో కూడా సేమే. కాకపోతే యుఎస్ లో వర్క్ కల్చర్ ఎక్కువ,
వాడు అక్కడ మంచి కష్టపడి పని చేస్తే సోషల్ స్కిల్ మంచుకుంటే టక్ 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 డెవలప్మెంట్ వస్తుంది. మన ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయండి. ఒక్క కంపెనీ పెద్ద కంపెనీ వాడిని మీరు సిఇఓని ఫారినర్ చూపెట్టండి, ఒక్క సిఇఓ ఫారినర్ చూపెట్టండి. సో టాలెంట్ కు యుఎస్ఏ వత్తు పలుకుతుంది, టాలెంట్ కు ప్రమోషన్ ఇస్తుంది. ఎన్ని కంపెనీస్ అండి, ఎన్విడియా ఫారినర్ కంపెనీయే, స్టీవ్ జాబ్స్ మన అయ్యా సిరియా నుంచి వచ్చిన అతనే, టెస్లా ఫౌండర్ సిఇఓ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన అతనే, గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చే తమిళ అతనే, మైక్రోసాఫ్ట్ సిఇఓ బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, టాప్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, మన హైదరాబాద్ అతనే. ఎంతమంది లేనటువంటి టాలెంట్. సో టాలెంట్ కు ప్రమోషన్ కు కష్టపడి పనిచేసే వాళ్ళు, తెలుగున్న వాళ్లకు, టెక్నాలజీ అయి ఉన్న వాళ్లకు, మంచి డెసిషన్ తీసుకున్న వాళ్లకు అమెరికా ఒత్తానే, దాన్ని తెలుగులో ఏమంటారు తెలియదు, పాదాభివందనలు చేసి నెత్తిమే పెట్టుకొని కూర్చుంటుందండి. కాకపోతే మీరు కనుక పని చేయకపోతే ఆ నెత్తి నుంచి తీసి టక్కున తీసి కింద పడేసుకుంటేస్తారు. రెడీగా ఏం చూడరు వాళ్ళు, ఏం సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళకు. నువ్వు పెర్ఫార్మ్ చేస్తావా, మంచుకుంటావా, నేను తీసుకుపోయి నెత్తి మీద పెట్టి కూర్చోలేదా సుందర్ పిచ్చే? అతను కంపెనీ ఫామ్ చేసిండా అండి? టెస్లా మాదిరి, ఎన్విడియా మాదిరి కంపెనీ ఫామ్ చేసిండా? చేయలేదు కదా. అతను టాలెంట్ పెట్టి అక్కడికి పోయింది కదా. మన సత్యానాథలో ఉన్నాడు కదా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అతను పోలేదా? ఎక్కడ పోలేదు? పోతారు. టాలెంట్ బట్టి వాళ్ళ యొక్క ఎబిలిటీని బట్టి అక్కడ ఎక్కడికైనా పోతారు. స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఆడేం డిస్క్రిమినేషన్ లేదు. కాకపోతే ఇప్పుడు మనకి H1 మీద ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటది. అమెరికన్స్ కున్న ప్రెషర్ కన్నా మనకి ఎక్కువ ఉంటది. మన బార్ అన్నది హై. వాళ్ళందరూ 2 ఫీట్లు జంప్ అయితే మనం 3 ఫీట్లు జంప్ కావాలి హైకి. వాళ్ళందరూ 8 గంటలు పని చేస్తే మనం 12 గంటలు పని చేయాలి.